వచ్చాడే రాలేదానికి హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారు వచ్చేది. రండి రండి. నరసాపురంలో ఒక అనారోగ్యంతో ఉన్న ఒక కుర్రోడు 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి కుర్రోడికి. వీళ్ళ అబ్బాయి, మీ పేరు పెద్దపాటి మల్లికార్జునరావు గారి కుమారుడు పెద్దపాటి శివరాజేశ్వరం కుర్రోడికి ఇంత చిన్న వయసులో లివర్ పాడైపోయి నోటి వెంట రక్తం, అలాగే మోషన్స్లో కూడా రక్తం వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇంత అనారోగ్యంతో ఉంటే లివర్ పాడైపోతే మామూలు మాటలు కాదు. హార్ట్ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, కానీ లివర్ ప్రాబ్లం వస్తే ఆ లివర్ తీసి మళ్ళీ లివర్ వేయాల్సి వస్తుంది. ఎవరైనా చనిపోయిన పేషెంట్ ఇదే పనగా చచ్చిపోతాడనగా అలాంటి పేషెంట్ యొక్క లివర్ తీసుకుని ఈ అబ్బాయికి మారిస్తే తప్ప అతను బతకడు. చిన్న వయసులో చాలా కష్టం వచ్చింది. అంత కష్టంలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఆల్రెడీ నేను ఒక 10,000 ఒకటి 20,000 ఇచ్చాను. అదంతా ఏంటంటే టెస్టులు చేయించుకోవడానికే 20,000 రూపాయలు అవుతాయి నాకు. ఇప్పుడు ఆయనకి ఎంత డబ్బు అవుతుందో తెలియదు, కానీ ముందు అర్జెంటుగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పానంటే ఆ అబ్బాయికి 1,00,000 రూపాయలు నేను విరాళంగా ఇవ్వడం జరిగింది. కష్టం వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా కంబాల ధన్వంతరి అనే ప్రోగ్రాము. ధన్వంతరి అంటే వైద్యానికి సంబంధించిన మన పురాతన కాలం నాటి చాలా వేల సంవత్సరాల క్రితం ఉండే ఒక మహాయోగి ఆయన దైవ పురుషుడైన ఆ స్వామి వారి పేరు మీద కంబాల ధన్వంతరి పేరు మీదట నేను ఎన్నో రకాలైన మనకు ఎవరైనా సరే గోకరు వచ్చి కష్టంలో ఉన్నాం సార్, మా ఇంట్లో కిడ్నీ పేషెంట్ ఉన్నాడు, మా ఇంట్లో గుండెకి సంబంధించిన వ్యాధి వచ్చింది, మా ఇంట్లో బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, ఇలాగ ఎవరైతే కష్టాలు చెప్పుకుంటారో అనారోగ్యానికి వాళ్ళందరికీ కూడా అడిగిన వాడికి అడిగినంతగా ఇచ్చుకుంటూ ఈ రోజు వరకు 3 నియోజకవర్గాలు కూడా రోజుకి 1,00,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా ఇలాగే ఈ రోజున మనకి బియ్యం వచ్చినా, అలాగే మనకి రోడ్లు వేస్తున్నా, మనకు మందులు వస్తున్నా, ప్రతిదీ కూడా మనకి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిస్తారనే విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుల కుప్పలో మునిగిపోయింది. మనం కట్టే డబ్బంతా కూడా వడ్డీకి కడుతున్నాం. ఇది వరకున్న ముఖ్యమంత్రులందరూ కూడా డబ్బు అడ్డంగా తినేసేసి విదేశాలకు తరలించేసి హాయిగా సుఖంగా కురుగుతున్నారు వాళ్ళు. ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి మహానుభావులు నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉండి మన రాష్ట్రాన్ని రక్షించుకుంటూ, మన అప్పుల కుప్పలో ఉన్న రాష్ట్రానికి ఆదాయం లేకపోతే నరేంద్ర మోడీ గారే ప్రతి నెల కూడా మనకి బియ్యం పంపించడం కానీ, డబ్బు పంపించడం కానీ, మందులు పంపించడం కానీ, గ్యాస్ పంపించడం కానీ, రోడ్లు వేయించడం కానీ, ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా నరేంద్ర మోడీ గారు పంపిస్తారు. ఆయన అంత మంచి పనులు చేస్తారు. అలాంటి మంచి పనుల్లో భాగంగానే ఈరోజు కూడా నేను కూడా మన నరసాపురంలో ఎవరైతే పెద్దపాటి శివరాజేశ్వరరావు లివర్ కష్టం వచ్చి బాధపడుతున్నాడో అతనికి నోటంతా కూడా తింటుంటే రక్తం వచ్చేస్తుంది. దానికి అంత పాడైపోయింది అతని ఆరోగ్యం. ఆ కుర్రోడికి 1,00,000 రూపాయలు చెక్కుని ప్రకటించడం జరిగింది. వాళ్ళ నాన్నగారికి ఈ 1,00,000 రూపాయలు అందిస్తూ ఈ పోసిరామ్ అనే కుర్రోడు, వీళ్ళందరూ పాపం నరసాపురం వచ్చిన కుర్రోడు అందరూ కూడా తలకు 500 తలకు 1,000 రూపాయలు వేసుకుని పాపం ఇప్పుడు దాకా డబ్బు లక్షల్లో అందిస్తున్నారు. ఈ కుర్రోడు ఎంత మంచి కుర్రోడు అంటే, ఇంకో కుర్రోడు కూడా యాక్సిడెంట్ అయితే ఆ కుర్రోడు కాలు చూడకపోయి నుజ్జు అయిపోయింది కాదు. ఆ కుర్రోడికి కూడా నేను 10,000 రూపాయలు ఇమీడియట్గా ఇచ్చి చెప్పాడ శ్రీనివాసరావు అని చెప్పి ఆ కుర్రోడికి కూడా డబ్బులు ఇచ్చి ప్రతి నెల కూడా ఒక 20 కేజీలు బియ్యం పంపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చాకలోళ్ళు, రజకులకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, వాళ్ళు కూడా పనికి వెళ్ళట్లేదు. అందుకని ఒక 20 కేజీలు బియ్యం పంపించి 10,000 రూపాయలు ఇచ్చాను. అలాగే రేపు పొద్దున అబ్బాయి కాలుకి ఏం కాకుండా ఏదైనా సాయం ఉంటే సాయం చేస్తాను. అది గుర్తులు దుగ్గారావుకి ఏం చేశాను, ఆయనకి కూడా 10,000 బియ్యం. అంటే నేను నా పేర్లు గుర్తుంటలేదు, ఎవరు ఏ ఊరు నుంచి పెద్దలు వచ్చి ఆ ఊరు సాయం చేయమంటే, మన దైవజనులు ఎవరైతే మన పేరు కల్వరి కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి దైవజనులు నా దగ్గరికి వచ్చి పలానా వ్యక్తి కష్టాలను సాయం చేయమనంటే ఎవ్వరికీ కూడా లేదనుకుంటా సాయం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాను. మనకి దేవుడు చాలా ముఖ్యం, మతం ముఖ్యం కాదు. ఎవరైతే ఈ దైవజనులు ఉన్నారో మనం అందరం కూడా, మతం అంటే జీవించే పద్ధతి, కానీ దేవుడు మనం ఎవరికి నచ్చితే అది పూజ చేసుకుంటాం, తప్పులేదు. వాళ్ళకి యేసుప్రభు నచ్చితే ఒకడు రాముడు నచ్చుతాడు, ఇంకొకటి అల్లా నచ్చుతాడు. కానీ మనం అందరూ కూడా మనుషులు, భారతీయులు, మనం అందరం ఒక కుటుంబంగా బ్రతకాలి, మనం అన్నదమ్ముల్లాగా ఉండాలి. మన పెద్దలు ఎవరో ఎందుకు తప్పు చేశారో తెలియదు, కానీ అంటరాని వాడని, పెద్ద కులస్తులని, చిన్న కులస్తుని మనం విడదీశారు. ఆ తప్పు ఇప్పుడు మనం చేయకూడదు. మనం అందరం కలిసిమెలిసి బ్రతకాలి.
మనల్ని ఎవరైతే విడదీశారో, మతాల పేరుకి విడదీశారో వాళ్ళు విదేశాల్లో ఉంటారు. ఆ విదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడిగితే మనల్ని పురుగులా చూస్తారు. మనల్ని ఎవరైతే ఈ మతాలు పంపిస్తున్నారో మనకి, ఆ మతాలు ఎవరైతే వచ్చారో మన పురుగులా చూస్తారు. మనకు మతం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఆయన చెప్పిన ప్రేమ వాక్యాలు ముఖ్యం, ఆయన అందించే ప్రేమ ముఖ్యం, ఆయన చిందించిన రక్తం ముఖ్యం. ఆయన మనందరి మధ్య ఆయన ప్రభు ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపంలో మనకి భగవంతుడు అనేక చోట్ల ఒక రకంగా పుడతాడు. ఓ చోట రాముడుగా ఉంటే, ఇంకో చోట యేసు ప్రభువుగా పుడితే, ఇంకో చోట అల్లాగా ఉంటాడు. ఆ సత్యాన్ని తెలుసుకుని మనం అన్నదమ్ముల్లా కలిసి బ్రతకాలి. అంతేకాని మతాల పేరిట విడిపోయి మనం క్రిస్టియన్స్, మనకు ముఖ్యమంత్రి క్రిస్టియనే ఉండాలి అని చెప్పానంటే వాడు దేశ ద్రోహులు. వాళ్ళు మన భారతీయులు, మన క్రిస్టియన్స్, హిందువులు, ముస్లిమ్స్ కాదు, మన భారతదేశం ఉండే భారతీయులు అన్నదమ్ములు. ఒక కుటుంబం మంది కలిసిమెలిసి బతుకుంటే బాగుంటుందా, కొట్టుకుంటూ ఉంటే బాగుంటుందా? నువ్వు క్రిస్టియన్వి, నేను హిందువుని అని చెప్పి తెల్లా లెగిస్తే మనం ఒకళ్ళ మీద ఒకడు ఇది వర్క్ చేసిన రాజకీయ నాయకులు అందరూ అలాగే చేశారు. ఎందుకంటే వాళ్ళ పదవులు ముఖ్యం. పదవులు ముఖ్యమైతే ఏం చేయాలి? మన ముఖ్యమంత్రి క్రిస్టియన్ రా, మనం వాడికే ఓటేద్దాం. ఆడేం చేస్తాడు? ఓ 11 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. సంపాదించుకుని కూతురు ఇద్దరు అమెరికాలో ఉంటారు, లండన్లో ఉంటారు. ఈ డబ్బు అంతా మన దగ్గర దోచుకున్న డబ్బు అంతా అక్కడ పంపించేస్తాడు. అలాంటి వాళ్ళు మనకు వద్దమ్మా. సత్యాన్ని తెలుసుకుందాం, మంచి యొక్క విలువ తెలుసుకుందాం. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఆ మహానుభావుడు భార్యను వదిలిపెట్టి 140 కోట్ల మంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్యను ఎవడు వదిలిపెట్టలేడు, సంసార జీవితాన్ని ఎవడు వదిలిపెట్టలేడు. కానీ భార్యను అనుమతి తీసుకుని నేను దేశ సేవ చేసుకుంటాను, మన భారతదేశానికి ప్రమాదం ఉంది, నేను దేశానికి సేవ చేయాలంటే ఆ మహాతల్లి నేను టీచర్ ఉద్యోగం చేసుకుంటాను, దేశ సేవ చేసుకోమని చెప్పి అనుమతి ఇచ్చింది ఆ తల్లి. ఆయన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల్ని సొంత మనుషులుగా భావించి ఈ రోజుని మనందరి కోసం పెళ్లి పిల్లలు అన్ని వదిలేసుకుని నిరంతరం కష్టపడుతున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన గొప్పడా? ఆమె కూతురు అమెరికాలో ఉన్నారని చెప్పిన ఒక ముఖ్యమంత్రి డబ్బంతా, రాష్ట్రపతి డబ్బంతా దూసుకుని స్విట్జర్లాండ్ పంపించేసాడు. వాడు గొప్పడా? ఎప్పుడు ఎవరికి 500 రూపాయలు ఇవ్వడు. అలాంటి వాడిని మనం గుర్తుపట్టి మనకి ఎవరు ముఖ్యం, మంచి, ధర్మం, న్యాయం ఇలాంటి పదాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని ప్రభువు ఏదైతే మనకందరికీ నీతి మార్గాన్ని బోధించాడో, సత్యాన్ని ప్రబోధించాడో ఆ సత్యాన్ని తెలుసుకుని మనం ముందుకు సాగాలి. దానిలో భాగంగా ఈరోజు మనకి 1,00,000 రూపాయల చెక్కు పట్టుకోండి.